ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నా. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగులను గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకోనని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడతా దాని మీద. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో, ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది, దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది, దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. రిలేషన్షిప్ సబ్జెక్ట్, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ ఏంటది అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్స్